గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. సినిమా నటుడు శివాజీ గారు దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరుగుతూ ఉన్నప్పుడు ఆ వేడుకలో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు గొప్ప వివాదాస్పదమై కూర్చున్నాయి. ఇప్పుడు పాపము మహిళలు గుండెలు బాదుకుంటూ, మహిళలు అంటే సెలబ్రిటీ మహిళలు, సాధారణమైన మహిళలు కాదులేండి, ఈ సెలబ్రిటీ సినిమా మహిళలు వీళ్ళందరూ పాపము నానా గొడవ చేస్తున్నారనమాట. ఇలాగా మాట్లాడేది శివాజీ గారు అనుకుంటూ. ఇంతకీ శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏమిటి అంటే రెండు ముక్కలు. నటీమణులు కొంచెము డ్రెస్ సెన్స్ పాటించాలి, ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు, స్వేచ్ఛ మితిమీరిన స్వేచ్ఛ మంచిది కాదు, ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి, అలాగే స్వేచ్ఛ దొరకడం అనేది ఒక అదృష్టం, దాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ రెండు ముక్కలే మాట్లాడింది. దానికి మా బట్టల గురించి మీకెందుకు, మా ఇష్టం, ఎట్లయినా సరే వేసుకొని తిరుగుతాము, నువ్వెవరు వాడడానికి, నీవేమైనా పద్ధతిగా బట్టలు కట్టుకున్నావా, నువ్వు మాత్రం జీన్సు షర్టు వేసుకోలేదా, భారతీయ సంప్రదాయం ప్రకారం ధోవతి ఏమైనా కట్టుకున్నావా, నువ్వు మా ఇష్టం వచ్చి మేము కూడా కట్టుకుంటాము, నువ్వెవరో మాట్లాడడానికి అనేసి పాపం కొందరు సెలబ్రిటీ మహిళలు ఎగిరి పడుతున్నారు. గాయని చిన్మయ్యట, ఆవిడ పాపము అసభ్య పదాలను ఉపయోగిస్తూ తెలుగు నటుడు శివాజీ హీరోయిన్స్కు ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు, ఆయనేమో జీన్సు హుడీ వేసుకున్నారు, మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ధోవతి కట్టుకుని భారతీయ సాంప్రదాయాన్ని అనుసరించాలి కదా, ఒకవేళ ఆయనకు వివాహమై ఉంటే బొట్టు మెట్టెలు కూడా పెట్టుకోవాలి, అసలు మహిళలను ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతుంది అని పేర్కొన్నారట. ఇప్పుడు ఈ చిన్మయ్య గారు ఏమంటారంటే, ఈ నటుడు శివాజీ తాలిబొట్టు మెట్టెలు కూడా వేసుకోవాలి, పెళ్ళయింది కాబట్టి అతడికి అనేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. తాలిబొట్టు మెట్టెలు మహిళలు వేసుకుంటారా, మగవారు వేసుకుంటారా, ఇది కూడా తెలియదా ఈ చిన్మయ్య ఆవిడికి. వివాహిత మహిళలు ధరిస్తారు, వివాహిత మగవారు ధరించరు. ఇప్పుడు ఇవిడి కోరిక ఏంటంటే సమానత్వం పేరుతోటి ఆడవాళ్ళు ఏం కట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో ఇవి మగవాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళు పెట్టుకోవాలి. దీన్ని సమానత్వం అంటారా, పైత్యం అంటారు దీన్ని. సమాజం రోజు రోజుకి ఎంత దారుణంగా తయారవుతుందంటే మహిళలని, అందులోని సెలబ్రిటీ మహిళలు కాస్త నటీమణులు బట్టలు సరిగ్గా కట్టుకోండి, స్వేచ్ఛ పేరుతోటి మితిమీరిన చేష్టలు చేయవద్దు అనేసి అంటే కూడా తప్పేనంట, చంపేసేలా ఉన్నారన్నమాట. అంతగా గొడవ చేయడం ట్వీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు సుమన్ గారు కూడా ఆడపిల్లల్ని ముఖ్యంగా బట్టలు సరిగ్గా కట్టుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం, ఇంట్లో నుండి పారిపోవడం, సినిమాలు చూసి ఇలాంటివన్నీ చేయకూడదు, తల్లిదండ్రులకు తలవంపు తీసుకురాకూడదు, పద్ధతిగా ఉండాలి, కాస్త మీకు కూడా తల్లిదండ్రుల వయసు వచ్చిన తర్వాత మీ పిల్లలు అలాంటి పనులు చేస్తుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆ క్షోభ. కాబట్టి తల్లిదండ్రులను బాధ పెట్టకండి, చక్కగా చదువుకోండి, పిచ్చి పిచ్చి పనులు చేయకండి, సినిమాలు చూసేసి హితవు చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయాలు చెప్పారు వారు సుమన్ గారు. ఇప్పుడు ఈ శివాజీ గారు వీరసరికి అన్న దాంట్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏమున్నాయో నాకు అర్థం కావడం లేదు. నటీమణులు మితిమీరిన స్వేచ్ఛ కాస్త వదిలేయండి, కాస్త హద్దుల్లో ఉండండి, స్వేచ్ఛ అనేది ఒక అదృష్టము, దాన్ని దుర్వినియోగం చేసుకోకండి, కాస్త బట్టలు సరిగ్గా కట్టుకోండి. ఈ 4 మాటలు చెప్పింది ఇబ్బంది అయిపోయింది ఆ మహిళలకి, ఈ సెలబ్రిటీ మహిళలకి, నటీమణులకి. అసలు ఈ ప్రీ రిలీజ్ వేడుకలు, సినిమా ఈవెంట్స్, ఈ సినిమా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అండి మహిళలు, ఈ సినిమా హీరోయిన్లు వేదిక మీదకి బట్టలు కట్టుకొని వస్తున్నారు, వాటిని ఏమంటారో, అసలు ఆ డ్రెస్లు ఏంటో సాటి స్త్రీలు సిగ్గుపడే విధంగా ఉన్నాయి ఆ బట్టలు. ఆ మాటలు చెప్పడానికి నేనేం మొహమాట పట్టడం లేదు. మహిళలైనంత మాత్రాన మహిళలు ఏం చేసినా సరే వెనకేసుకొస్తారనుకోకండి, తప్పైనప్పుడు తప్పే అవుతుంది, అది తప్పేముంది. పైనుంచి కింద వరకు ఉంటుందండి లాంగ్ గౌను, పైనుంచి కింద వరకు రెడ్ కలరు బ్లాక్ కలరు ఆ లాంగ్ గౌన్ ఒకటి వేసుకుంటారు, పై నుండి కింద వరకు ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల బాలీవుడ్ లాంటి చోట్ల అయితే కింద లాంగ్ గౌన్ ఇంకిద్దరు బట్టకు తీసుకురావాలి, వెనక అంత ఉంటుంది. ఉండాల్సిన ఛాతి మీద మాత్రము 2 అంగుళాల బట్ట కూడా ఉండదు. నిజంగా ఉండాల్సిన ఛాతి మీద 2 అంగుళాల బట్ట కూడా ఉండదు. పెద్ద లాంగ్ గౌన్ వేసుకుంటారు, ఛాతి మీద 2 అంగుళాల బట్ట ఉండదు. ఇకపోతే ఆ లాంగ్ గౌను బొడ్డు దగ్గరుండి కిందకి కట్ చేసి ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ అనమాట. మొత్తం లాంగ్ గౌను, ఛాతి మీద వస్త్రం ఉండదు, బొడ్డు దగ్గర నుండి కింద నేల వరకు మొత్తం కట్ చేసి ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్. ఇంకా దాంట్లో నుండి మొత్తం కంప్లీట్గా కాలు పైన అంతా కనపడుతూ ఉంటుంది అనమాట నడుస్తూ ఉంటే. అంటే మొత్తం శరీరం అంతా కనపడుతూ ఉంటుంది, లాంగ్ గౌన్ వేసుకుంటారు. అది ఏమి డ్రెస్సు, ఎవరికి చూపించడానికి,
పిల్లలు చూస్తారే, కాలేజ్ యువత చూస్తారే, చెడిపోదా సమాజము? ఇప్పుడు ఆ వేసేసుకొని డైరెక్టర్లు సినిమా వాళ్ళ కళల్లో పడాలి హీరోయిన్లు, అవకాశాలు రావాలి. అందుకే శరీర ప్రదర్శన సినిమాల్లో చేస్తున్నారంటే సరే, ఈ కనీసం ఇలాంటి ఈ ఫంక్షన్లు వాటికైనా కాస్త నీట్గా, మరీ భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా మీరేం చీరలో కట్టుకోనక్కర్లేదు, బ్లౌజులు వేసుకోనక్కర్లేదు, ఆ వేసుకునే డ్రెస్సులేవో కాస్త నీట్గా వేసుకోవచ్చుగా. భారతదేశంలో బ్రతుకుతున్నాం కదా, భారతదేశం పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాం కదా, నోరు ఎత్తడానికి లేకపోతే ఎట్లాగా? అదేమంటే స్వేచ్ఛ, మా స్వేచ్ఛ, మేము కట్టుకుంటాం, నువ్వెవరు మాట్లాడడానికి? సుమన్ గారు, ఈ శివాజీ గారు లాంటి వాళ్ళు ఒక మాట అడిగారంటే మీరెవరు మాట్లాడడానికి? పిల్లలు చెడిపోతున్నారు, సామాన్యుల ఆవేదన అర్థం చేసుకోరా మీరు? పిల్లలు యువత చూసి చెడిపోవడం లేదు అలాంటి బట్టలు చూసి. మరీ అన్యాయంగా పెళ్ళయి పిల్లలు అండి, కొడుకులు కాలేజీలో చదువుతూ ఉంటే ఈ హీరోయిన్ బాలీవుడ్లో కనబడతాయి ఇలాంటివన్నీ మనకు. పిల్లలు ఈ హీరోయిన్ కంటే కూడా ఇంకా పొడుగు పెరుగుంటారు, కాలేజీలో చదువుతూ ఉంటారు. ఫ్రంట్ కింద ఏమీ కనిపించదు, మొత్తం అంతా బట్టలు అనమాట, అన్నీ ఓపెన్గా వస్త్రాలు వేసేసుకొని ఇలాంటి ఫంక్షన్లకు పోతూ ఉంటారు. వీళ్ళ పిల్లలు కాలేజీలో చదువుకొని పెళ్ళికి ఎదుర్కొంటారు మగపిల్లలు. ఏంటిది? ఏం నేర్పుతున్నారు సమాజానికి? మీ పిల్లలు చెడిపోతారు, మా పిల్లలు కూడా చెడిపోవాలి అవన్నీ చూసి. ఏ తప్పేం కనిపించింది శివాజీ గారు వ్యాఖ్యల్లో? ఏం తప్పు లేదు. నైతిక విలువల గురించి, స్వేచ్ఛ గురించి మీరెవరో మాకు చెప్పడానికి అంటే, మీరెవరో శరీరం మొత్తము ప్రపంచానికి యువతకు చూపించి వాళ్ళని చెడగొట్టడానికి మీకేం హక్కు ఉంది? మీరు వేసుకునే బట్టల వలన, మీరు వేసుకుని ప్రదర్శించే శరీర ప్రదర్శన వలన యువత చెడిపోతున్నారు, చిన్నపిల్లలు చెడిపోతున్నారు. మీకేం హక్కు ఉంది సమాజాన్ని చెడగొట్టే హక్కు? కేవలం అడిగే హక్కు శివాజీ గారికి ఉండదు, అడిగే హక్కు సుమన్ గారికి ఉండదు, అడిగే హక్కు ఇంకొకరికి ఉండదు. మీ శరీర ప్రదర్శన చూసేసి యువత పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళని చెడగొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారని అడుగుతున్నాను నేను. ఆ మహిళలు అయితే ఏమైనా చేయవచ్చా? పద్ధతికి కట్టుకోండి, కాస్త నీటికి కట్టుకోండి బట్టలు. భారతీయ సాంప్రదాయం మరీ సాంప్రదాయం పాటించకపోయినా వేసుకునే డ్రెస్ కాస్త నీట్గా వేసుకోండి. కొన్ని బట్టలు ఉంటాయండి షార్ట్స్లో చూపిస్తుంటారు ఈ హీరోయిన్లు వేసుకునేవి, అసలు దారుణమే. మహిళలకు సిగ్గేసి చచ్చిపోవాలనిపిస్తుంది, దారుణంగా ఉంటాయి ఆ బట్టలు. ఏమీ ఉండవు, ముందు ఉండవు, కింద ఉండవు, ఏమీ ఉండవు బట్టలు. మా ఇష్టం వచ్చినట్టు మేము కట్టుకుంటాం, ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరు నోరెత్తకూడదు, సమాజంలో రేపులు జరగకూడదు, సమాజంలో ఏ మగవాడు కూడా స్త్రీలని వేరే దృష్టితో చూడకూడదు అంటే మనం పద్ధతిగా ఉంటే చూడకుండానే ఉంటారు. మరి ఎట్లా పడితే అలా విడిచేసుకుంటే చూస్తారు కదా. వాళ్ళన్న మునులు ఋషులు కూడా రంబో మేనకో వచ్చినప్పుడు పడిపోయిన వాళ్ళే. వీళ్ళు మనుషులు, ఉప్పు కారం తింటున్న మనుషులు. ఈ చిన్మయ్య గారు అంటారు, మా ఇష్టం మేము వచ్చినట్టు ఉంటాం, నువ్వెవరో మాట్లాడడానికి, నైతిక విలువల గురించి చెప్పడానికి నువ్వెవరివి, మా నచ్చిన డ్రెస్సులు వేసుకుంటాం అంటది ఈ సింగర్ చిన్మయి అనే ఆవిడ. మగవాళ్ళు కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మేము రేపులు చేస్తాం, మేము చూస్తాం, మిమ్మల్ని కళ్ళు తెలుసుకొని నోరు తెలుసుకొని చూస్తాం, మీరు మాట్లాడకూడదు అంటే ఒప్పుకుంటారా? ఈ విషయంలో మాత్రం నేను కంప్లీట్గా శివాజీ గారు, లేదంటే ఇలా ఇంతకుముందు గరికపాటి గారు కూడా చెప్పారు మహిళలు కాస్త బట్టలు సరిగ్గా వేసుకోవాలని. అప్పుడు కూడా మహిళలు గొడవ చేశారు, మా బట్టల గురించి మాట్లాడాలని నువ్వెవరివి అని. నేనైతే గరికపాటి గారికి సపోర్ట్ చేస్తాను. తప్పేం చెప్పారండి? 100% చెప్తున్నాను, మీరందరూ కూడా నెటిజన్స్ చూస్తూనే ఉంటారు. సినిమా హీరోయిన్లు సినిమా ఈవెంట్స్ జరిగేటప్పుడు వేసుకొస్తున్న బట్టలు, వేదికల మీదకి వేసుకొస్తున్న బట్టలు ఉంటున్నాయి, చూడలేక చచ్చిపోతున్నాం అసలు. కంప్లీట్గా A to Z శరీర ప్రదర్శన అండి. టీవీలు పెడుతుంటే పిల్లలు చూడటం లేదా? సెల్ ఫోన్లో యువత చూడటం లేదా? పాడైపోరా వాళ్ళు? సమాజం పట్ల ఏం బాధ్యత లేదా మీకు? ఆలోచించండి. 100%, 200% శివాజీ గారు ఏమీ అనలేదు. స్వేచ్ఛ దుర్వినియోగం చేసుకోకండి. స్వేచ్ఛ అనేది ఒక అదృష్టం లాంటిది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మధ్య హద్దులు మీరి బట్టలు కట్టుకుంటున్నారు నటీమణులు ఇలాంటి ఈవెంట్స్లో, కాస్త సరిగ్గా కట్టుకోండి. నేను తప్పేమన్నారు? సామాన్యమైన జనాలు, మహిళలు కూడా అదే కోరుకుంటున్నారు. కాస్త పద్ధతిగా ఉంటే బాగుండు. ఈ సోషల్ మీడియా చూడలేక చచ్చిపోతున్నాము, అశ్లీలం పెరిగిపోతుంది, అసభ్యమైన విషయాలు పెరిగిపోతున్నాయి, అసభ్యమైన షార్ట్స్ రీల్స్ పెరిగిపోతున్నాయి, పిల్లలు చూస్తున్నారు, కాలేజీకి వెళ్ళే మగపిల్లలు చూస్తున్నారు, ఆడపిల్లలు చూస్తున్నారు, పాడైపోతారేమో అని హడలు చచ్చిపోతున్నారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే బాధ్యత మీకు లేదా? సెలబ్రిటీస్కి సరిగ్గా కట్టుకోండి, బట్టలు సరిగ్గా కట్టుకోండి. శివాజీ గారు ఏమీ తప్పు మాట్లాడలేదండి. 100% కరెక్ట్గా ఇప్పుడు ఉన్న విషయము కాస్త తెలుసుకొని సంస్కరించుకోవాల్సిన విషయాన్ని వారు ఆ ఈవెంట్లో, ఆ దండోరా సినిమా ఏదో రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు.
అది 100% ఈ సెలబ్రిటీలు ఆలోచించాల్సిన విషయం. నటీమణులు కాస్త సరిగ్గా కట్టుకోండి బట్టలు. ఈవెంట్స్ వెళ్ళేటప్పుడైనా కాస్త సరిగ్గా కట్టుకోండి. ఏదో సినిమాలో డ్యాన్స్లో వేసేటప్పుడు ఎలాగో తప్పదు, కనీసం బయట పబ్లిక్లోకి వచ్చేటప్పుడైనా కాస్త సరిగ్గా కట్టుకోండి. మిమ్మల్ని బతులు ఆడుకుంటున్నాం, బట్టలు సరిగ్గా కట్టుకోండి. తప్పే ఉంది, అందులో తప్పేమి లేదు. ఈ విషయంలో మాత్రం నటుడు శివాజీ గారు 100% కరెక్ట్గా మాట్లాడారు. వారికి అందరూ కూడా సంస్కారవంతులు అందరూ మద్దతు ఇవ్వాలి, ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.